హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రియల్టర్ హరి, ఏపీ గవర్నమెంట్ ఆథరైజ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అండి. నా ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ ఏజెంట్ ఐడి నెంబర్ A090322000154 అండి. సో ఇప్పుడు నేను మీకు ఒక ప్రాపర్టీ చూపిస్తానండి. అది ఎక్కడున్నది ఏంటనేది దాని గురించి బ్రీఫ్గా చెప్తాను. సో ఇది మనకి కనిపిస్తుంది ఏంటంటే అండి, మనకి రీసెంట్గా మన డిసెంబర్ 12వ తేదీన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ చేతుల మీద కాగ్నిజెంట్ ఆఫీస్కి 22 ఎకరాల 19 సెంట్లలో శంకుస్థాపన జరిగిందండి. సో ఇది మనకి హరిత అపార్ట్మెంట్ అండి. సో ఇది 100 ఫీట్ రోడ్డు. సో ఇది కాగ్నిజెంట్కి శంకుస్థాపన జరిగిన ప్లేసు. సో మన దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకి ఇది ప్రజెంట్ ప్రైవేట్ ల్యాండ్ అండి. దీని బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది మొత్తం డైరెక్ట్గా మధురవాడలో గవర్నమెంట్ డైరెక్ట్ ఉడవల్ వేసిన లేఅవుట్ అండి. మధురవాడ గవర్నమెంట్ ల్యాండ్స్ అండి, ఉడా లేఅవుట్ పేరు. సో అది మనకి 16 ఎకరాల 71 సెంట్లు వేసారండి. దీని అడ్వాంటేజ్ అంటే దీనికి ఆ లేఅవుట్లోకి మొత్తం మీకు చూపిస్తాను. ఇది 100 ఫీట్ రోడ్డు. కొంచెం ముందుకెళ్తే మారికవలస వెళ్తాం, మారికవలస వెళ్ళే రూటు. కొంచెం ముందుకెళ్తే తిమ్మాపురం, ముందుకెళ్తే శాటిలైట్ టౌన్షిప్ అని. సో మనకి ఇప్పుడు ఎక్కువ మంది కాగ్నిజెంట్ దగ్గర ప్రాపర్టీస్ అడుగుతున్నారు. సో అది మనకి కాగ్నిజెంట్ ఆఫీస్ వస్తుందండి 2019 కల్లా. ప్రస్తుతానికి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాం, మనకి అక్కడ హరిత మనకి ఐటీ సర్చ్ దగ్గర మారుతి భవన్లో ప్రజెంట్ టెంపరీ ఆఫీస్ ఇచ్చారు. సో ఈ కాగ్నిజెంట్లో ఎక్కువ మనకి కాగ్నిజెంట్కి దగ్గరలో ఎంక్వైరీస్ వచ్చాయండి. సో కాగ్నిజెంట్కి ఆపోజిట్లో మనకి చూడండి, మనకి ఈ 100 కొంచెం ముందుకెళ్తే ఈ రోడ్ నుంచి టర్నింగ్ ఉంటుంది. బట్ మీకు కాగ్నిజెంట్ ఆఫీస్ చూపిస్తూ దాని బ్యాక్ సైడే మనకి లేఅవుట్ ఉంటుంది. సో అది నేను చూపిస్తానండి. సో ఇది మన కాగ్నిజెంట్ అంటే పక్కన హరిత అపార్ట్మెంటు. ఈ రోడ్డు ఫ్యూచర్లో చాలా బంగారం అవుతుందండి. ఎందుకంటే మనకి మిథిలాపూర్ ఉడా కాలనీ నుంచి ఈ రోడ్డు ఫ్యూచర్లో ఒక జూబ్లీ హిల్స్ టైప్లో తయారవుతుందండి. మనకి ఈ రోడ్లోనే చాలా మనకి హై రేంజ్డ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఇండియా బుల్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది అడ్రస్ గేటెడ్ కమ్యూనిటీ, అది కంప్లీట్ అయిపోయింది. ఇండియా బుల్స్ కంప్లీట్ అయిపోయి ఇదే రోడ్లో లెఫ్ట్ సైడ్ నార్త్ స్టార్ హోమ్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది. కొంచెం ముందుకెళ్తే మనకి ఐకానికా వాళ్ళది ఒక ప్రాజెక్టు విల్లాస్ ఎన్నో ఉన్నాయి. కొంచెం ఇదే రోడ్లో కొంచెం ముందుకు వెళ్తే లా కాలేజ్ రోడ్డు ఉంటుందండి, స్టేడియంకి ఆపోజిట్. అలాగే వెళ్తే మనకి అది రుషికొండ ఐటీ సర్చ్కి వెళ్ళిపోతాం. సో ఆ రూట్లో కూడా మనకి ఐకానికా వాళ్ళది విల్లాస్ ఇంచుమించు 3 నుంచి 10 కోట్ల మధ్యలో విల్లాస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అలాగే ఆల్రెడీ మనకి మన పనోరమ హిల్స్ అని చెప్పి శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళది విల్లాస్ అన్నీ కట్టారు. సో ఇది కాగ్నిజెంట్. దీనికి ఆపోజిట్లో మనకి కనిపిస్తుంది, మీకు అక్కడికి వెళ్ళి షూట్ చేస్తాను, ఈలోపు కంటెంట్ చెప్తాను. మధురవాడ గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఎల్పీ నెంబర్ 42/2008. అందులో మనకి ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇన్వెస్ట్మెంట్కి మంచి టైము. దీని దగ్గరలో చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉంటాయంటే మనకి కొంచెం ముందుకెళ్తే 3 కిలోమీటర్లోనే శాటిలైట్ టౌన్షిప్ లేఅవుట్ ఉంటుందండి. అది 260 ఎకరాల్లో డైరెక్ట్గా ఉడవాళ్ళే డెవలప్ చేసిన లేఅవుట్. అంటే ఆల్రెడీ ఎంవిపి కాలనీ, పాండురంగాపురం, మాధవధార, మనకి అలాగే సీతంధార, లాసన్స్ బే కాలనీ, బాలశాస్త్రి లేఅవుట్, మిథిలాపూర్ ఉడా కాలనీ, విజయనగరం బాబా మెట్ట, అలా గంగాపూర్ లేఅవుట్, ఆదిబట్ల లేఅవుట్, రుషికొండల శాటిలైట్ టౌన్షిప్, అలాంటి లేఅవుట్లు ఆల్రెడీ ఉడవల్లే డెవలప్ చేశారు. సో దీనికి ఆపోజిట్ లేఅవుట్ కూడా ఉడవల్లే డెవలప్ చేశారు. ఆ లేఅవుట్ పక్కన ఏ లేఅవుట్లు ఉన్నాయనేది మీకు బ్రీఫ్గా చెప్తాను. ఒకటి మనకి సైబర్ వ్యాలీ లేఅవుట్ ఉందండి, సైబర్ వ్యాలీ 1, సైబర్ వ్యాలీ 2 అండి. నెక్స్ట్ ధర్మాన్ ప్రసాద్ లేఅవుట్ ఉందండి, అలాగే సాయిప్రియ లేఅవుట్ ఉంది, రత్న లేఅవుట్ ఉందండి, దీప్తినగర్ లేఅవుట్ ఉందండి, అయోధ్యనగర్ లేఅవుట్ ఉందండి, అలాగే మనకి గిరిజా లేఅవుట్ ఉందండి, అలాగే మనకి తారకరామ లేఅవుట్ ఆల్రెడీ చెప్పాను. సో అలాగే తిమ్మాపురం బీచ్ కూడా ఇక్కడ నుంచి జస్ట్ 4 km అండి. మనకి ఈ రూట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ లేఅవుట్ జస్ట్ మీకు ఈ కాగ్నిజెంట్కి ఆపోజిట్ అని చెప్పాను కదా. సో ఈ లేఅవుట్ మనకి 100 ఫీట్ రోడ్డు కనెక్షన్. ఈ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, ఆ రోడ్ నుంచి వెళ్ళొచ్చు. మొత్తం మీకు లేఅవుట్ అంతా చూపించి లేఅవుట్ చూపిస్తాను, మళ్ళీ లాస్ట్లో మాట్లాడుతానండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. చూడండి.
100 ఫీట్ రోడ్స్ అండి. రైట్ సైడ్కి వెళ్తే కాపులపాడ వెళ్తాము, తిమ్మాపురం కాపులపాడ శాక్టరీ టౌన్షిప్, అది కూడా 100 ఫీట్ రోడ్డు. ఇలాగా ఇదంతా కాంటినెంట్ ఐటీ కంపెనీ వస్తుంది. ఇదండి తిమ్మాపురం వెళ్ళే రోడ్డు ప్లస్ శాక్టరీ టౌన్షిప్ వెళ్ళే రోడ్డు ఇదే. ఇది మార్కల్స్ హైవేకి వెళ్ళే రోడ్డు. ఇది జస్ట్ 2 km ఉంటుంది. ఇది కూడా 100 ఫీట్ రోడ్ అండి. ఇది 100 రోడ్ ఆనుకునే ఈ లేఅవుట్ గవర్నమెంట్ లేఅవుట్ ఉంది డైరెక్ట్ కూడా. లెఫ్ట్ చూపించు, ఇది కూడా వెళ్ళొచ్చు. ఇది కూడా ఒక దారి లేఅవుట్లకి. నెక్స్ట్ మెయిన్ రోడ్ నుంచి అవుతున్నాం. జస్ట్ లెఫ్ట్ తిరగగానే లేఅవుట్ స్టార్ట్ అవుతాం. ఇది లేఅవుట్ అండి. రాబోయే ఐటీ కంపెనీకి ఎదురుకుండా ఒక లేఅవుట్ గవర్నమెంట్ కూడా డైరెక్ట్ కూడా వెళ్ళేసిన లేఅవుట్. నాకు చూసిన హరిత అపార్ట్మెంట్స్ అవేనండి కనిపించేది. ఫీట్ రోడ్డు చూసి అప్పుడు వచ్చేద్దాం. నార్త్ స్టార్ చెప్పండి అక్కడ. మళ్ళీ ఇటు 100 ఫీట్ రోడ్కి వచ్చాం. హరిత అపార్ట్మెంట్ చూపించండి. ఉంచండి లేఅవుట్ మొత్తం చూపించండి. ఇది 100 ఫీట్ రోడ్కి వచ్చాము. మళ్ళీ వెనక్కి వెళ్తున్నామండి. ఈ లోపల కూడా లేఅవుట్లు అండి ఇవన్నీ. బిట్టన్నా మన దగ్గరది.
ఆపొద్దా దిగ. సో ఇదండి మనకి చూపించిన కదా, మొత్తం లేఅవుట్ అంతా చూపించాం. అది మనకి హరిత అపార్ట్మెంట్ అండి. దానికి పక్కనే మనకి దీని వెనకాతల కాగ్నిజెంట్ ఆఫీసు. సో ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐ పీపుల్ కానీ, సో ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలా సంతోషిస్తున్నారండి వైజాగ్కి కాగ్నిజెంట్ వచ్చిందని. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ మొత్తం లేఅవుట్ అంతా బండి మీద తీశాను. కొంచెం అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సౌండ్ ఎక్కువ ఇబ్బంది వస్తుందండి. సో ఈ లేఅవుట్ బ్యాక్ సైడ్ మనకి కొండకి మధ్యలో డైరెక్ట్గా 2 కిలోమీటర్ల చూడండి ఒక లారీ వెళ్తుంది. 2 కిలోమీటర్ల నేషనల్ హైవే అండి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే కాపులొప్పాడ, ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే మనకి కాపులొప్పాడ కే నగరపాలెం బీచ్ వస్తుంది. భీమిలి రోడ్డు మన వైజాగ్ నుంచి భీమిలి. అలా కాకుండా కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిమ్మాపురం నుంచి అలాగ ఒక 3 కిలోమీటర్లు వెళ్తే మన విజ్ఞాన్ స్కూల్ ఉంటుంది. ఆ విజ్ఞాన్ స్కూల్ దాటాక మనకి అది బీచే. సో ఇది మనకి కాపులొప్పాడు నుంచి మనకి హరిత అపార్ట్మెంట్ నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ సైడ్ మనం వెళ్ళామనుకోండి మనకి రుషికొండ, మనకి మొత్తం ఐటీ పార్క్ ఉంటుంది కదండి, తారక రామ లేఅవుట్ అని చెప్పి. సో అదండి ఈ చుట్టుపక్కల ఉన్న లేఅవుట్. సో నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే అండి, సో ఇప్పుడు చాలామంది రైట్ టైం టు ఇన్వెస్ట్మెంట్ అండి. సో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తున్నాయి. ఇది ఆల్రెడీ మనకి కాగ్నిజెంట్కి అనౌన్స్ చేశారు. మనకి ఇంకో నెక్స్ట్ భోగపురం దగ్గర ఒక 300 ఎకరాలు టీసీఎస్కి, అందులో కొంత అంటే ఐటీ పార్కు 300 ఎకరాల్లో ఐటీ పార్కు వస్తుందని చెప్పారు. అందులో టీసీఎస్కి ల్యాండ్ ఇస్తానంటున్నారు. అలాగే రిమైనింగ్ కంపెనీస్ కూడా ల్యాండ్ ఇస్తానన్నారు. సో ఇప్పుడు మనకి చాలా ఈ మధ్యన ఎంక్వైరీస్ కాగ్నిజెంట్కి దగ్గరలో అడుగుతున్నారండి. సో ఇప్పుడు మీకు నేను చూపించిన లేఅవుట్ అంతా కాగ్నిజెంట్కి జస్ట్ దానికి ఆపోజిట్లో ఉన్న లేఅవుట్ అండి. ఇది డైరెక్ట్గా మనకి 2008లో ఎల్పీ నెంబర్ 42 పేరు మీద డైరెక్ట్ వడావాళ్ళే లేఅవుట్ వేశారండి. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా భూమి ఉందండి. ఈ లేఅవుట్లో ప్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను సంప్రదించండి. మన దగ్గర ఇందులో 550 గజాలు ఒక ప్లాట్ ఉందండి, 2 రోడ్ కార్నరు, సౌత్ ఈస్ట్, మనకి 550 గజాలు. సో అది ఇన్వెస్ట్మెంట్కి బాగుంటుంది. అలాగే ఈ లేఅవుట్లో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇది అమ్మాలన్నా కొనాలన్నా మంచి రైట్ టైం అండి. సో ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. చాలామంది ఎన్ఆర్ఐలు ఇప్పుడు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. వైజాగ్లో 3 ప్లేస్లు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ భూమి ఉందండి. ఒకటి ఈ కాగ్నిజెంట్, దానికి సరౌండింగ్స్లో మీకు చెప్పాను కదా ఏ లేఅవుట్లు ఉన్నాయని. ఆ లేఅవుట్లో ధర్మాన్ ప్రసాదరావులో కానీ, సైబర్ వ్యాలీ కానీ, దీప్తి నగర్ కానీ, అలాగే కొంచెం ముందుకు వస్తే మిథిలాపూర్ రోడా కాలనీ, అలాగే రెవెన్యూ లేఅవుట్, గిరిజా లేఅవుట్, కొంచెం ఇటుపక్క మనకు వస్తే నిరంజన్ లేఅవుట్ అని చెప్పి, అలా కొమ్మది ఏరియా అంతా ఇన్వెస్ట్మెంట్కి రెడీ టు కన్స్ట్రక్షన్కి చాలా బాగుంటుందండి. ఫ్యూచర్లో ఇదంతా మీకు చూపించిన ప్రాంతం అంతా ఒక జూబ్లీ హిల్స్లా తయారవుతుంది. ఎందుకంటే మిథిలాపూర్ రోడా కాలనీ 100 ఫీట్ రోడ్ అండి. ఆ 100 ఫీట్ రోడ్ అలాగా ఇక్కడికి వచ్చి ఇటు నుంచి కూడా 100 ఫీట్ రోడ్డు మారికోవాల్సి కనెక్ట్ అవుతుంది. ఆ కొంచెం ముందుకు వెళ్తే మనకు శాటిలైట్ టౌన్షిప్ అని చెప్పి 3 కిలోమీటర్లో ఉంటుంది. అక్కడి నుంచి 80 ఫీట్ రోడ్డు బోయిపాలెంకి కనెక్ట్ అవుతుంది. అలా విల్లాసం ఆ రూటు అంటే హైవే నుంచి. సో అలాగే కొంచెం ముందుకు వస్తే తిమ్మాపురం, అది కూడా కొంచెం 80 ఫీట్ రోడ్ అండి. సో ఈ రోడ్లో అంతకుముందు నేను ఇంచుమించు ఒక 5 ఇయర్స్ నుంచి మధురవాడలో తిరుగుతాను. అప్పుడు అంత పెద్ద డెవలప్మెంట్ నార్మల్గా ఉండేదండి. సో ఎండాడ మధురవాడ ఈక్వల్గా డెవలప్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను చూసిన డెవలప్మెంట్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అలాగే ఐటీ హిల్స్లో ఉన్నాయి. దాన్ని చూసుకొని మధురవాడలో ఇప్పుడు జస్ట్ మనకి అన్నీ ఏమైనా మనకి వైశ్య జ్యువెలరీ అని చెప్పి అదొకటి వచ్చిందండి. ఈ వైభవ్ జ్యువెలరీ, అలా అది నెక్స్ట్ మిథిలాపూర్ రోడా కాలనీలోనే ఇంకా ఖజానా ఏదో అదొకటి పెడతారంట. ఇప్పుడు మనకి జస్ట్ మన ఫుడ్ పరంగా చూసుకుంటే పంజాబ్ డాబా అనేది అక్కడే ఉండేది. కానీ ఈ మిథిలాపూర్ రోడా కాలనీలో ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఆ రోడ్లో అదొకటి పెట్టాడు. అలాగే సెలబ్రేషన్ రెస్టారెంట్ అని చెప్పి సిటీలో ఉండేది, అది ఇక్కడికి వచ్చింది ఈ రోడ్లోనే. మీకు 100 ఫీట్ రోడ్డు చూపించాను. అలాగే మనకి ఈరోజు ఒకటి ఓపెనింగ్ అయిందండి. ఈరోజు మనకి 17వ తేదీ అండి డిసెంబరు. ఈ రోడ్డు అక్కడ చిట్టుబాబు కోడి పలావ్ అని చెప్పి మనకి సిటీలో ఫేమస్, మనకి డైమండ్ పార్క్ దగ్గరలో ఉంటుంది. అదొక ఫుడ్కి సంబంధించింది పెట్టారు. అలాగే మనకి న్యూ సాయిరామ్ రెస్టారెంట్ అని చెప్పి
మనకి మాధవధార అటువైపు ఉంటుంది కదండి, ఆ ఏరియాలో అంటే ఫుడ్కి సంబంధించినవన్నీ వస్తున్నాయి. అలాగే రిమైనింగ్ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపులు వస్తున్నాయి. సో అన్ని విధాలుగా ఈ ఏరియా అతి వేగంగా ఇప్పుడు ప్రజెంట్ 65,000 నడుస్తుందండి ఇక్కడ మార్కెట్. కొంచెం మీకు తక్కువ టైంలోనే ₹1,00,000 రీచ్ అవ్వాలనుకుని అలాంటి ఆలోచన ఉండేవాళ్ళు, అంటే మీ బడ్జెట్ బట్టండి. ఇది కొంచెం అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్ లేవు. 65,000 అంటే ఎక్కువే. మనం ఒక 200 గజాలు కొనుక్కోవాలన్నా ఇంచుమించు ఒక 1,50,00,000 అలా అవుతుంది. అలాంటి ఆలోచన ఉండేవాళ్ళకి ఎక్కువ ఇయర్స్ వెయిట్ చేయాల్సిన లేదండి. జస్ట్ మరొక 2029 కల్లా 5 ఇయర్స్లోనే మీరు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా లక్షకు చేరుకుంటుందండి. ఎందుకంటే ఈ ఏరియాలో అంతకుముందు మిదిలాపురం కాలనీ 75,000 ఉండేది, ఇప్పుడు 80,000 చెప్తున్నారండి. అలాగే శాటిలైట్ టౌన్షిప్ లాస్ట్ ఇయర్ మీకు చెప్పాం కదా, కాపులపాడ 240 ఎకరాలు, అది 23,000కి మేము అమ్మాము. ఇప్పుడు దాని ప్రైజు రెసిడెన్షియల్ అయితే 35,000, కమర్షియల్ అంటే 80 ఫీట్ రోడ్డు కావాలనుకుంటే 40,000. జస్ట్ ఈ అనౌన్స్మెంట్లతోనే 10,000 పెరిగిందండి చాలా తక్కువ టైంలోనే. అలాగే మనకి ఆ తారక రామ లేఅవుట్ అనేది అప్పట్లో 75,000 ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 85-90కి వచ్చిందండి. సో అది కూడా ₹1,00,000 వెళ్తుంది. నెక్స్ట్ మనకి ఇంకా భోగపురం సైడ్ గూగుల్ డేటా సెంటర్ సైడ్ అవి కొంచెం రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. భోగపురం సైడ్ 18 నుంచి 28,000 వరకు వెళ్ళిందండి. అలాగే గూగుల్ డేటా సెంటర్ సైడ్ 15,000 ఆ రేంజ్లో ఉంది. సో మీరు తక్కువ బడ్జెట్ ఉన్నోళ్ళు అటువైపు వెళ్ళిపోండి. లేదు నాకు ఇంకా కొంతమంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్యూచర్లో మీ ఎక్కడో హైబ్రిడ్గా ఉంటారు కదండి, మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పూణే బేస్ కానీ హైదరాబాద్ బేస్ కానీ చేసే వాళ్ళకి కాగ్నిజెంట్ ఒక మంచి అవకాశం అండి. అంటే మీరు మన పల్లెటూరులో అంటారు కదండి, పొయ్యి దగ్గర ఆకుమడిలాగా ఉన్నది మీ ఇల్లు అని, అంటే అది కాగ్నిజెంట్ ఆఫీస్. ఈ లేఅవుట్లో కానీ మీరు ఇల్లు స్థలం తీసుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఇంకా మీరు ఎలా జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి. సో అంత అద్భుతంగా ఉంటుంది, మీరు ఎంత రిలాక్స్గా ఉండొచ్చు. సో ఈ టైము ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి రెడీ టు కన్స్ట్రక్షన్కి చాలా బెటర్ టైము. ఈ లేఅవుట్ మీకు ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, చాలా 200 ఫీట్ రోడ్లకి మధ్యలో ఉంది, హైవేకి దగ్గర, బీచ్కి దగ్గర. సో అలాగే వైజాగ్ సిటీ బీచ్ సిటీ. సో అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇది రైట్ టైం అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి. సో ఈ మన టార్గెట్ ఏదైనా డెవలప్మెంట్ ఎక్కడొస్తే దాన్ని కవర్ చేస్తూ దాని చుట్టుపక్కల ఏ లేఅవుట్లు ఉన్నాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే మన పేపర్లు అంటూ చూస్తూ దాని గురించి చెప్పడం. చుట్టుపక్కల లేఅవుట్ ఆల్రెడీ మీరు తీసుకుంటే అది ఏ విధంగా నెక్స్ట్ దాని ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి, లేదు తీసుకోబోతూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి వదిలేసి ఉంటారు కదా ఎన్ఆర్ఐలు, వాళ్ళకి ప్రస్తుతం ఈ ప్రజెంట్ ఈ లేఅవుట్ మీరు నేను చూపించకపోతే ఈ లేఅవుట్ ఎలాగుంటుందో తెలియదు. అంత అద్భుతంగా అయితే ప్రస్తుతానికి లేదు, కానీ ఈ కాగ్నిజెంట్ వచ్చిన తర్వాత దశ అంతా మారిపోద్ది. సో మన కాన్సెప్ట్ ఏంటంటే 1983 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్గా ఉడా డెవలప్ చేసిన లేఅవుట్లని, అలాగే ఉడా ఆర్ విఎంఆర్డిఏ పర్మిషన్తో వేసిన లేఅవుట్లని మొత్తం మనం అన్నీ షూట్ చేసి మన యూట్యూబ్లో పెట్టడం మన కాన్సెప్ట్ అండి. సో అందులో భాగంగానే మొత్తం మనకి ఉడా మెయిన్ ఫోకస్ అంతా ఉడా, తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్స్, తర్వాత ఇండివిజువల్ హౌస్, విల్లాస్ అండి. సో నేను అపార్ట్మెంట్లు అనేది నాకు అంత సబ్జెక్ట్ లేదు, నేను అమ్మలేను. కొంతమంది కాంటాక్ట్ చేస్తున్నారు. సో అపార్ట్మెంట్లు నన్ను కాంటాక్ట్ చేయకండి. అలాగే రెంటల్ ఏజెన్సీ కూడా కాంటాక్ట్ చేస్తున్నారు, నేను చేయలేను. సో మళ్ళీ ఈ వీడియోలోనే మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నా పర్సనల్ చిన్న రిక్వెస్ట్, నేను ఇలాగ ఫీల్డ్ మీదకి వెళ్తున్నప్పుడు మీ ఫోన్ నేను లిఫ్ట్ చేయలేనండి. ఎందుకంటే నాకు రోజుకి 100-150 కాల్స్ వస్తుంటాయి. నేను అలాగా మాట్లాడుకుంటూ వస్తే నేను ఎక్కడ నాకు చాలామంది రీసేల్ చెప్తారండి ప్రాపర్టీస్, నేను వెళ్ళి వీడియో షూట్ చేసుకొని రావడానికి నాకు టైం పడుతుంది. విజయనగరం, భోగపురం సైడు నేను వెళ్తున్న లోపు వీళ్ళందరూ మీ కాల్స్ని రెస్పాండ్ చేసుకుంటూ వెళ్తే నేను వెళ్ళాల్సిన గమ్యానికి లేట్ అయిపోతాను. ఇది అసలుకే వింటర్ సీజను. సో మీరు నాకు ఏం చేస్తే, నేను ఆల్రెడీ మెసేజ్ పెడుతున్నానండి, ఎవరైనా కాల్ చేసిన వెంటనే ఐ అపాలజీ. సో నేను తర్వాత మీకు నేను రెస్పాండ్ అవుతాను, మీ రిక్వైర్మెంట్ ఏంటి, లేదా మీరు అమ్మాలనుకుంటే అని చెప్పి మెసేజ్ పెడుతున్నానండి. సో నేను ఖచ్చితంగా ఈవినింగ్ 7 నుంచి 2 వరకు పడుకోకుండా ఉంటానండి. 7 నుంచి 10 వరకు మన ఇండియా స్టేట్లో ఉండేవాళ్ళు ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మనం ఫ్రీగా పీస్ఫుల్గా మాట్లాడవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్లకి ఇప్పుడు కొంతమంది ఉంటారు. నిన్న ఒక కస్టమర్ మాట్లాడారు, రిటైర్డ్ ఎల్ఐసి పర్సన్, అతను 1.5 మాట్లాడారు. అంటే సీరియస్గా ఉన్నారు అతను కొనుక్కోవడానికి. సో అంటే అలాంటి వాళ్ళకి నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అలాగే ఇందాక ఇంకొక అతను మాట్లాడాడు. అతను బెంగుళూరులో ఉంటారు. అతనికి చాలా నాలెడ్జ్ ఉంది. సో అలాంటప్పుడు నా టైము ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మీకు కాల్ చేయకపోయినా నేను ఖచ్చితంగా రేపు కాల్ చేస్తాను. అలాగే 10 నుంచి 2 గంటల వరకు మన ఎన్ఆర్ఐ పీపుల్ వాళ్ళైతే డైలీ ఎక్కువ మంది ఏం చేయరు. అలాగే 3-4 చేస్తారు. ఆ టైంలో ఫ్రీగా ఉంటాను. ఒకవేళ మీరు కూడా ఏమైనా ఫ్రీగా ఉన్నా మీ నైట్ 2 వరకు నాకు కాల్ చేయొచ్చండి. డే టైంలో మాత్రం నేను ఈ ఫీల్డ్ మీద తిరగడం, నేను లెగడం 8కి అలాగ లేస్తాను. సో తర్వాత అంతా నేను 8 తర్వాత స్టార్ట్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి నేను అలాగే ఫీల్డ్ మీదకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికి నాకు నైట్ 7 అలా అయిపోద్దండి. సో అప్పుడు నేను కాల్కి అవైలబిలిటీ ఉంటాను. సో ఎందుకంటే చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు నా మీద, నువ్వు ఫోను 3-4 సార్లు చేశాను, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు అని. అంటే నాకేం అడ్స్ట్రాంగ్ లేదండి. సో మీరు కొనుక్కుంటేనే మీ సర్వైవ్ అవుతాం. ఫుల్ టైం మాది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్. ఒక ప్రొఫెషనల్గా మనం చేద్దాం అనే కాన్సెప్ట్తో ఉన్నాం. సో రెస్పాండ్ అవ్వడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫోన్ ఎత్తపోయినా మీరు మెసేజ్ చేయండి, మెసేజ్లో రిప్లై ఇస్తాను. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నాకు వారంలో కనీసం ఒక 2-3 రోజులు కస్టమర్తో సైట్ విజిట్లు ఉంటాయండి. సో నేనేంటంటే ఫాలో అవుతాను, కస్టమర్ కారులో ఉన్నంతసేపు నేను ఫోన్ కనీసం ఎవరికి వాట్సాప్ మెసేజ్ కూడా నేను రిప్లై ఇవ్వలేను. ఎందుకంటే నేను ఫుల్ అలర్ట్గా ఉంటాను, ఫోకస్గా ఏ క్వశ్చన్ అడుగుతారు నేనేం చెప్పాలి. అలాగే వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో ఒకటి కనిపించింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్ దగ్గర ట్రంపెట్ ఉంటుందండి. సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం ఇది మన విశాఖ రాయ్పూర్ హైవే నుంచి ఇటుపక్క భీమిలి మన భీమిలి బీచ్ కారిడార్ రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్డు కలుస్తుంది. ఇది మొత్తం 8 షేప్లో అన్నిటి దగ్గర ఉన్నట్లు ఇంటర్ ఎక్స్చేంజ్ ఉంటుందండి. సో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాగ ఈ రోడ్లో వస్తే ఇక్కడ కాగ్నిజెంట్ వచ్చిందండి, ఇక్కడ భోగపురం ఈ ల్యాండ్ వచ్చారంటే నేను ఫుల్ ఫోకస్డ్గా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీ ఫోన్ కాల్స్ నేను అప్పుడు రెస్పాండ్ అవ్వలేను, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడానికి. మీరు ఏదున్నా నాకు మెసేజ్ చేశారంటే నేను నా ఫ్రీ టైంలో నేను రిప్లై ఇస్తాను. నా ఫ్రీ టైంలో మీకు ఏం కావాలో, మీ రిక్వైర్మెంట్ అయినా రీసేల్ అయినా నేను దానికి తగ్గట్టే నేను మీకు రెస్పాండ్ అవుతానండి. సో ఇదండి నా కాన్సెప్ట్. మొత్తం ఉడా లేఅవుట్లు అన్నీ కవర్ చేయడం 1983 నుంచి ఇప్పటివరకు ఏది ప్రజెంట్ రేట్ ఎంత ఉన్నది అనేది నేను బ్రీఫ్గా చెప్తుంటాను. సో ఇది మంచి రైట్ టైం అండి. సో మీరు ఇన్వెస్ట్ చేయడానికి అందరూ హ్యాపీగా ఈ కాగ్నిజెంట్ సైడ్ అన్ని ఏరియాలో తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం పీపుల్ మా సర్వీసెస్ యూజ్ చేసుకోండి. మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. మీ బంధుమిత్రులకి, కుటుంబ సభ్యులకు నన్ను రెఫర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ రియల్టర్ హరి అని ఉంటుందండి. నా ఫోన్ నెంబర్ 9550049947 అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, జై భీమ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.